హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక్కడ మనం చెప్పుకోబోయే యంగ్ ట్రైనర్ అండ్ ట్రేడర్ అయిన తృప్తి సోని ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉండడం ద్వారా బాగా సంపాదిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే చాలామంది అపోహ ఏమిటంటే వీరు ట్రేడింగ్ ద్వారానే సంపాదిస్తున్నారు అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. సరే, ముందు తృప్తి సోని కథలోకి వెళ్తే ఆఫ్టర్ ది గ్రాడ్యుయేషన్ పూర్తిగా ఫైనాన్స్కు సంబంధించిన కోర్సెస్ చదువుతూ ముందు అసలు ఫైనాన్స్ సెక్టార్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నారు. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తూ 3 సంవత్సరాల పాటు ఉద్యోగాన్ని నడిపించిన తను మాత్రం ఆర్థికపరమైన స్వతంత్రతను కలిగి ఉండాలనే ఆలోచనలతోటి కరోనా క్రైసిస్ పీరియడ్లో ట్రేడ్ మ్యాట్రిక్స్ అనే సంస్థను స్థాపించి స్టాక్ మార్కెట్ను కెరీర్గా ఎన్నుకోవాలి అనుకున్న వారికి ట్రైనింగ్ని ఇస్తూ గైడెన్స్ ఇస్తున్నారు. జైపూర్లో జన్మించిన తృప్తి సోని తను చదువుతున్నప్పుడే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇచ్చే ట్రైనింగ్ కోర్సును కంప్లీట్ చేసి ఆథరైజ్డ్గా ట్రైనింగ్ సర్టిఫికెట్ను సాధించి జైపూర్లోనే ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి దానికి ట్రేడ్ మ్యాట్రిక్స్ అని నామకరణం చేశారు. ఈవిడ ట్రైనింగ్లో అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, దాని బేసిక్స్ ఏంటి, ట్రేడింగ్ ఎలా చేయాలి, స్ట్రాటజీస్ని ఎలా పెంపొందించుకోవాలి అనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పటి వరకు 800 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో 2025 సంవత్సరం నాటికి కనీసం 5,000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలనే లక్ష్యంతో వీరి కంపెనీ పనిచేస్తుంది. నిజంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుండి సర్టిఫికేట్ పొంది ట్రేడింగ్ చేయడం ద్వారా కాకుండా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా బాగా సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం నిజంగా గర్వకారణం అనే చెప్పుకోవాలి. వాస్తవం చెప్పాలి అంటే స్మార్ట్ పీపుల్ ట్రేడింగ్ చేయరు, ట్రైనింగ్ ద్వారానే సంపాదిస్తారనే దానికి కొల్లలైన ఉదాహరణలు మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్పై చూడగలం. నిజంగా ప్రతి ట్రేడర్ ఈవిడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఒక చేదు విషయాన్ని మనం చర్చించుకోవాలి. ట్రేడ్ మ్యాట్రిక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి కనుక వారు ఆఫర్ చేసే కోర్సుల ఖరీదును పరిశీలిస్తే ఏ ఒక్కటి 20,000 రూపాయలు తక్కువ ఉండదు. ఇప్పటికి 800 మందికి ట్రైన్ చేశారు అంటే దాదాపుగా 1,60,00,000 రూపాయలు వచ్చినట్లు లెక్క. అంటే 2025 నాటికి 5,000 మందిని ట్రైన్ చేయాలి అనుకుంటున్నారంటే మొత్తం ఆదాయం 5,000 ఇంటూ 20,000 రూపాయలు అంటే దాదాపుగా 10 కోట్ల రూపాయలు అవుతుంది. సో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా 10 కోట్ల రూపాయలు సంపాదించాలి అనేది ఈ తృప్తి సోని యొక్క టార్గెట్. సాధారణమైన ఒక ట్రేడర్ ఎంత క్యాపిటల్ పెట్టి ఎన్ని రకాలుగా క్రింద పడ్డా మీద పడ్డా ఆ స్ట్రాటజీస్ వాడినా ఈ టిప్స్ ఫాలో అయినా క్యాపిటల్ కాపాడుకోవడానికే సమయం సరిపోతుంది. ట్రేడింగ్ ద్వారా మానసిక సంఘర్షణలు తలెత్తుతున్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురై ఆఖరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రతి ఒక్క ట్రేడర్ గమనించాల్సింది ఏమిటంటే ఒక్క ట్రైనింగ్ తీసుకోవడం ద్వారానే సక్సెస్ అవుతారు అనుకోవడం చాలా పొరపాటు. ప్రాక్టీస్ అనేది ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటి సూక్తిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్న చాలామంది స్మార్ట్ పీపుల్ తెలివిగా మిమ్మల్ని లక్షాధికారులను చేస్తామని చెప్పి వాళ్ళు మాత్రం కోటీశ్వరులు అయిపోతున్నారు. కాబట్టి ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది స్టాక్ మార్కెట్లో స్మార్ట్ పీపుల్ ట్రేడింగ్ చేయరని, ట్రైనర్స్ అవతారం ఎత్తుతారని గమనించండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.